ఈయన కుమార సుబ్రహ్మణ్య స్వామి స్వామివారి కుడి చేతి వైపు పొట్టు ఉంటుంది సర్పమట్టితో కూడుకుని, ఆ మూల కుడి చేతి వైపు పొట్టు ఉంటుంది సర్పమట్టితో కూడుకుని, ఆ పొట్ట దగ్గర పాలు పెడతారు రోజు సాయంత్రం గుడి కట్టేటప్పుడు. స్వామి అక్కడ సర్పరూపంగా వచ్చి పాలు స్వీకరిస్తారు, వాళ్ళు పాము రూపంలో పాలు తాగుతారు. అలాగే గుడిలో కానీ గుడి ప్రాంగణంలో కానీ స్వామివారి సర్ప సంచారం ఉంటుంది ఈ రోజు కూడా. మామూలు రోజుల్లో కింద సర్ప విగ్రహానికి అభిషేకం చేస్తారు. మంగళవారాలు కానీ షష్ఠి తిథులు కానీ కృతిక నక్షత్రాలు అంటే స్వామికి చాలా ఇష్టమైన పర్వదినాలు. ఆ ఇష్టమైన పర్వదినాల్లో మాత్రమే స్వామి మూల విరాటి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. కాళహస్తీశ్వరుడికి ఎంత బట్టి అయితే ఉందో స్వామికి అంత బట్టి ఉంటుంది ఇక్కడ. కాళహస్తి వెళ్ళి అభిషేకం చేయించుకోలేని వాళ్ళు కూడా స్వామికి ఇష్టమైన రోజులు వచ్చే మూల విరాటి పంచామృతాలతో అభిషేకం చేయించుకుంటారు. కుజరాహుకేతుడికి, కాల సర్పదోషాలకి, రుణ విమోచనాలకి, విద్యకి, వ్యాపారానికి, సంతానం లేని వారికి సంతానం కలగడం, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఇది పుట్టమట్ట అంటారు. పుట్ట బంగారుది కన్నులు ఎప్పటికీ చెవికి రాసుకోవాలి. చెవిలో బొట్లు, పాములు కళ్ళరావడం, నాగదోషాలు లాంటివి ఉండవు. స్వామివారికి రేపు వచ్చే 24వ తారీఖు మంగళవారం రోజున కృత్తికా నక్షత్రం వెళ్తుంది. చాలా ఇష్టమైన పర్వదినం స్వామికి. అటువంటి రోజున నేను పల్లె చెప్తున్నానండి పొలం. అటువంటి రోజున మనకి ఏ సంకల్పం ఉన్నా, ఏ కోరిక ఉన్నా, రాహుకేతులకు చేయించుకోవాలన్నా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపల వచ్చి పంచామృతాలతో స్వామి మూల విరాటికి అభిషేకం చేయించుకోవచ్చు. రాలేని వారికి, దూర ప్రాంతం గల వారికి ఏంటంటే పోస్టల్ సదుపాయం ఉంది. మన గోత్రం, పేరు, నక్షత్రం, అడ్రస్, వివరాలు, ఫోన్ నెంబర్ అన్ని కూడా పక్కపడ్డదేరే అర్చక స్వామి వారికి అందజేస్తారు. రేపు వచ్చే 24వ తారీఖు మంగళవారం రోజున కృత్తికా నక్షత్రం రోజు మన గోత్రంతో స్వామికి పంచామృత అభిషేకం చేసి ప్రసాదం పోస్టల్ ద్వారా పంపిస్తారు. అలాగే గోత్రం వెళ్ళి ఇచ్చేటప్పుడు మీ నక్షత్రం ఏంటి, సంకల్పం ఏంటి, కోరిక ఏంటో కూడా అడిగి రాయించుకుంటేనే ఆ అభిషేక ద్రవ్యం పోసేటప్పుడు ఆ సంకల్పం చెప్పి చేస్తారు. అలాగే ఆయన ఈశ్వరుడు గోలింగేశ్వరుడు శివాలయం అది. స్వామివారికి ఏంటంటే శివలింగానికి మధ్యలో గీతలు ఉంటాయి చూడండి, దాన్నే బ్రహ్మసూత్రం అంటారు. ఆ ఒక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుంటే ఏకకాలంలో సహస్ర శివలింగ దర్శనం అంటే 1000 శివలింగాలు ఒకేసారి చూస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగం దర్శిస్తే అంత ఫలితం కలుగుతుందండి. తూర్పు చాళుక్యుల కారణాలు శివాలయం పెద్దాపురం మహారాజులో పరిపాలించేవారు.